కార్తీక పురాణము. ఈ కార్తీక పురాణంలో 30 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయము. ఈ వీడియో వినే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మొదటిగా విఘ్నేశ్వరుని ప్రార్థించుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. 1వ అధ్యాయము. జనక వశిష్ఠ సంవాదము. నైమిసారణ్యమందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తారముగా మేము మీ వలన వినగోరితిమి అని సూతుని అడిగి, సూతుడు ఇట్లు చెప్పెను. సౌనకాది సమస్తము నిరీశ్వరులారా వినుడు. ఈ కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతీకి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీని వలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును త్రెంచుకొని మోక్షము పొందుదురు. ఒకానొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమమునకు బోచు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంతా జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామము చేసెను. సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరసున చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నుల గల వాడును సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తిభావముతో ఇట్లు విన్నవించెను. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యం ఇంకేమీయూ లేదు. ఇప్పుడు మా పితరులందరూ తృప్తి నొందినారు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది. సూతుడిట్లు చెప్పెను. తరువాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను. రాజోత్తమ, నీకు క్షేమముగాక. నేను మా ఆశ్రమమునకు పోవుచున్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును. దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును. ఆ రాజిట్లు పలికెను. ముని, యజ్ఞమునకు చాలా ద్రవ్యము ఇచ్చేదను గాని వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీ వలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చడి సూక్ష్మధర్మములను నాకు చెప్పుము. మునీశ్వర, ధర్మాజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటేనో సమస్త ధర్మముల కంటేనో ఎట్లా అధికమైనదో దానిని వినగోరితిని, నాకు చెప్పుము. వశిష్ఠుడిట్లు పలికెను. రాజా, పూర్వము పుణ్యము వలన సత్వబుద్ధి కలుగును. సత్వశుద్ధి కలిగిన పుణ్యమార్గమందు అభిలాష కలుగును. లోకోపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పేదను వినుము. విన్నంతనే పాపములు నశించును, సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులరాశి యందుండగా కార్తీక మాసంలో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనసుతో ఏవి చేసిననో అవి అక్షయము లగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును, తుల సంక్రమణము, సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని కార్తీక శుక్ల ప్రతిపత్తు మొదలుకొని గాని ఆరంభించి నెల రోజులు చేయవలెను. ఆరంభమందు, ఓ దామోదర, నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను, దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని సంకల్పం చేసి కార్తీక స్నానం ఆరంభింపవలెను. కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నదియందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగుగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకములకు పవిత్రము చేయుచు గంగా ద్రవరూపమును ధరించి సమస్త నదీ జలములయందు ప్రవేశించును. తులారాశి యందు కార్తీకమున చెరువులందును, దిగుడు బావులందును, నూతులందును, చిన్న కాలువలందును హరి నివసించి ఉండును. రాజా, కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాల వారు చేయవచ్చును. బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి వారిని ధ్యానించిన వారిని కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవ అనుజ్ఞనము పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలేను. తరువాత దేవర్షి పితృతర్పణ ఆచరించి హరిభక్తితో ఆగమర్షణ మంత్రమును పఠింపుచు బొటన వ్రేలు కొనతో ఉదకమును చేసి తీరమునకు వచ్చి అచట యక్ష్మ తర్పణమును చేసి
ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకుని ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానం ఆచరింపుచు దోతవస్త్రమును ధరించవలెను. తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వ పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రి జపము చేయవలేను. స్త్రీలు గౌరీ జపము చేయవలేను. తరువాత ఔపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించి హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను. కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వేస్వదేవమును నెరవేర్చి భోజనం చేసి ఆచనమును గావించి తరువాత పురాణ కాలక్షేపమును చేయవలెను. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నిటినీ ఆపివేసి విష్ణువాలయమునందు గాని శివాలయముందు గాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్షభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును శివస్తోత్రమును గాని పఠించి నమస్కారములు ఆచరించవలెను. ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు. పూర్వ జన్మార్జితములను ఈ జన్మార్జితములను అయిన సమస్త పాపములు కార్తీక వ్రతము ఆచరించిన ఎడల నశించును. బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని ఋషీశ్వరుడు గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేని వైకుంఠము నొందుదురు. ఎవడు కార్తీక వ్రతమాచరించు వానిని చూచి సంతోషించునో వాని యొక్క పగటి కాలమందు ఆచరించిన పాతకమును నశించును. ఇందుకు సందేహము లేదు. కార్తీక పురాణము 1వ అధ్యాయము సంపూర్ణము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.